నమస్కారం. ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. హిమోఫీలియా బాధితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. హిమోఫీలియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్ నుండి భారతీయ విద్యాభవన్ వరకు వాక్థాన్ జరిగింది. సత్యకుమార్ యాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. హిమోఫీలియా బాధితులకి నాణ్యమైన చికిత్స అందేలా విధానపరమైన నిర్ణయాలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర చైర్మన్ రామారావు, ఉపాధ్యక్షులు రామచంద్రరాజు, డిఎంహెచ్ఓ విజయలక్ష్మి, జీజేహెచ్ఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఉంచండి సార్, డౌన్ చేయండి సార్, కింద డౌన్ చేయండి జెండాని. Spread awareness. Save lives. Save lives. Spread awareness. Save lives. Spread awareness. Spread awareness. Save lives. ప్రపంచ హిమోఫిలియా డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా హిమోఫిలియాతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. హిమోఫిలియా ఒక అరుదైన వ్యాధి, వారసత్వంగా వచ్చే వ్యాధి. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అందుకని ఈ సంవత్సరం థీమ్గా డయాగ్నోసిస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఫస్ట్ అప్ కేర్, అడ్రసింగ్ అన్డయాగ్నోస్డ్ కేసెస్ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం హిమోఫిలియా డేని జరుపుకోవడం జరుగుతోంది. స్ప్రెడింగ్ అవేర్నెస్, సేవ్ లైవ్స్ అనే నినాదంతో మరి కాస్త అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రభుత్వానికి, సమాజానికి మన బాధ్యతను గుర్తు చేసే ఒక సందేశంగా మనం భావించాలి. హిమోఫిలియాకి చికిత్స లేదు, నిరంతరం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటూ ఉండాలి. దేశంలో దాదాపు 136,000 మంది హిమోఫిలియాతో బాధపడుతున్నారని అంచనా ఉంది. మన రాష్ట్రంలో 135 మంది హిమోఫిలియాతో జీవిస్తున్నారని లెక్కలున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఐసిహెచ్ఎస్ కేంద్రాల ద్వారా డయాగ్నోసిస్ చేయడం, తర్వాత హిమోఫిలియాతో జీవిస్తున్న వారిని గుర్తించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఫ్యాక్టర్ 8కి ఫ్యాక్టర్ 9కి కావాల్సిన మందుల్ని ఉచితంగా సరఫరా చేయడం, తర్వాత పెన్షన్ ద్వారా వారికి కాస్త సహాయాన్ని అందించడం ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిమోఫిలియాతో జీవిస్తున్న వారి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డే కేర్ సెంటర్లను ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే హిమోఫిలియాతో బాధపడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సమాంతరంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో రెడ్ క్రాస్ కానీ హిమోఫిలియా సొసైటీ చేస్తున్న సేవల్ని ప్రధానంగా ప్రశంసించాలి, అభినందించాలి. సేవలు ఇలాగే కొనసాగాలని, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులకి కాంప్లిమెంటరీగా చేస్తున్న సేవలు కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారి వెంట ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి జీవితాలకి ఒక భరోసాని,
వారి కుటుంబాలకి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్యని తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పార్లమెంట్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లుని ప్రవేశపెడుతూ ఉండటాన్ని స్వాగతిస్తున్నట్లు వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నూరి ఫాతిమా మాట్లాడారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకి 50% రిజర్వేషన్ ని అమలు చేశామని, ఆ స్ఫూర్తిని ప్రస్తుతం కేంద్రం కూడా కొనసాగించిందని అన్నారు. వైసీపీ ద్వారా మాత్రమే మహిళల అభ్యున్నతి సాధ్యపడుతుందని చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళగా, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే మహిళా బిల్ ఈ రోజు ప్రవేశపెడుతున్న కేంద్రం కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎప్పుడో ప్రవేశపెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత అది. మరి ఈరోజు రాజకీయంగా మహిళలకి 33% రిజర్వేషన్ కేంద్రం బిల్ పాస్ చేయటం, దాన్ని అందరూ అన్ని పార్టీస్ ఆమోదం తెలపడం చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 33% కాదు ఇచ్చింది, 50%. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీ. జగన్ అన్న గుర్తించారు మమ్మల్ని. ఎలా అంటే యువతరంలో మేము ఉన్నాము, శ్రామిక అంటే కష్టపడే కూలీ నాలి చేసే వాళ్ళం కూడా మహిళలు ఉన్నాము, అలాగే రైతుల దాంట్లో కూడా మహిళలు ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి మాకు ఈరోజు అన్ని కుల మతాలకి, ప్రాంతాలకి, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఆ రోజు మరి నామినేటెడ్ కానీ నాన్ నామినేటెడ్ పదవుల్లో కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50% మరి ఇవ్వడం జరిగింది. మరి అలాగే గతంలో చరిత్రలో కానీ ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రోత్సహించి చేసి మీరందరూ బయటికి రావాలి, చేయాలి, మహిళలకి నేను ప్రాధాన్యత ఏ విధంగా ఇస్తున్నాను పథకాల ద్వారానే కాదు. ఎలా అంటే నేను అమ్మఒడి, ఆసరా, చేయూత, చేదోడు ఇవి ఈ ద్వారా కాదు, వాళ్ళకి రాజకీయంగా కూడా వాళ్ళకి అవకాశాలు ఉండాలి అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ అవకాశం ద్వారా మరి కేంద్రం ఎవరి సలహా తీసుకుందో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుందో నాకు తెలియదు, కానీ ఈ రోజు 33% ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. అలాగే మరి ఈ కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలి, ఎందుకనంటే వ్యత్యాసం చాలా ఉంది, డిఫరెన్సెస్ చాలా ఉంది. ఎలా అంటే గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గర్వంగా తిరిగిన ప్రతి ఒక్క మహిళ ఈ రోజు బాధపడుతుంది, ఈ రోజు తలదించుకొని ఉంది. ఎందుకనంటే ఎక్కడా కూడా సామాజిక న్యాయం లేదు, ఎక్కడా కూడా ఉన్నత వాళ్ళకే పదవులు ఉంటున్నాయి కానీ కింద వర్గాలకి పదవులు ఉండట్లేదు. ఎవరో ఈరోజు నేను విన్నాను, ఒక ఎంపీ గారు అంటున్నారు, గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మహిళలు నిజంగానే చాలా బాధపడ్డారని చెప్పి. ఒక్క మహిళను అడగండి, ఎవరైనా బాధపడ్డారా, ఎవరైనా ఇబ్బంది పడ్డారా, ఎవరికైనా పథకాలు రాలేదా, ఎవరికైనా గౌరవం లేదా? గౌరవం ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవం తీసుకొని వచ్చింది మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు. గర్వంగా ప్రతి ఒక్క మహిళ చెప్పగలుగుతుంది. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఎక్కడైనా కూడా మహిళల్ని మోసం చేసి, మహిళల్ని ఆశ పుట్టించి ఈరోజు మీరు అధికారంలో వచ్చారు. ఎక్కడైనా కూడా ఒక న్యాయం ఉందా? ఏది? మీరు తీసుకొని వచ్చిన చట్టాలు ఏవి? మీరు తీసుకొని వచ్చిన జీవోలు ఏవి? మీరు తీసుకొని వచ్చిన పథకాలు చెప్పిన సూపర్ 6లు ఏవి? ఏమైనా ఈ రోజు ఏది ఒక్కటి కూడా మహిళలకి న్యాయం జరగలేదే. మహిళల్ని మోసం చేసి వచ్చారే మీరు మహిళల్ని మోసం చేసుకుంటా మీరు వస్తున్నారు తప్ప మహిళలకి ఎక్కడ కూడా మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మత్తు పదార్థాల రహిత సమాజ స్థాపన లక్ష్యంగా ఈ నెల 21న గుంటూరు నగరంలో 2K వాక్ నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. యాంటీ డ్రగ్స్ ఫోరం శుక్రవారం బ్రాడీపేటలో 2K వాక్ పోస్టర్లని ఆవిష్కరించింది. ఉదయం 8 గంటలకు శంకర్ విలాస్ సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందని, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు తరలి రావాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. ఒకప్పుడు మాదక ద్రవ్యాలు అంటే కొకాయిన్, హెరాయిన్ ఇలాంటివి, ఇవన్నీ కూడా మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే లభ్యమయ్యాయి. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న పట్టణంలో, గ్రామాల్లో కూడా
గంజాయి అనే మాదక ద్రవ్యం పెద్ద ఎత్తున లభ్యమవుతుంది. ముఖ్యంగా పాఠశాలల బయట చాక్లెట్లలో పెట్టి, అలాగే ఫెవికాల్కి సంబంధించినటువంటి వాటిలో పెట్టి, అలాగే బబుల్ గమ్లో పెట్టి ఈ గంజాయిని విపరీతంగా విక్రయిస్తున్నారు. చాలా చోట్ల గుంటూరు లాంటి నగరంలో కూడా చాలా పేటల్లో కుర్రవాళ్ళు చోట చేరి ఈ గంజాయిని తీసుకోవటం మనందరికీ తెలిసిన విషయమే. ఇది యువతని, విద్యార్థుల్ని నిర్వీర్యం చేసేటటువంటి చాలా దారుణమైనటువంటి శక్తి. అందుకని పౌర సమాజం నుంచి దీనికి పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ అవసరం. ఆ ఉద్దేశంతో గుంటూరుకు సంబంధించి యాంటీ డ్రగ్స్ ఫోరం మొన్న ఏప్రిల్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. అనేక పౌర సంస్థలు ఇందులో భాగస్వాములు అయ్యారు. ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖు అంటే ఏప్రిల్ 21వ తారీఖు మంగళవారం నాడు శంకర్ విలాస్ సెంటర్ నుంచి కొరిటిపాడు పార్క్ వరకు అంటే దాదాపు 2 కిలోమీటర్లు 2K వాక్ చేయబోతా ఉన్నాం. దీని ద్వారా ఈ డ్రగ్స్ వద్దని ప్రజల్ని చైతన్యం చేయటం ముఖ్యమైనటువంటి అంశం. ఈ 2K వాక్లో అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు, పౌర సంస్థలు, అలాగే కళాశాలల విద్యార్థులు, పాఠశాలల విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇవాళ నగర ప్రజలు ప్రత్యేకించి జిల్లా ప్రజలు కూడా ఈ యాంటీ డ్రగ్స్ ఫోరం యాక్టివిటీస్ చేయూతనివ్వాలి. రేపు జరగబోయే ర్యాలీని విజయవంతం చేయాలి. అనేక మంది అధికారులను కూడా ఈ ర్యాలీకి మనం పిలుస్తూ ఉన్నాం. దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి యాంటీ డ్రగ్స్ ఫోరం తరఫున మేము పిలుపునిస్తున్నాం. డ్రగ్స్ వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో యాంటీ డ్రగ్స్ ఫోరంను ఏర్పాటు చేసి ఈ నెల 21వ తేదీన శంకర్ విలాస్ సెంటర్ నుండి 2K రన్ని ప్రారంభిస్తున్న నిర్వాహకులకి ముందుగా అభినందన తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో యువత విపరీతంగా డ్రగ్స్కి, గంజాయికి అలవాటు అవుతున్న పరిస్థితుల్లో ప్రజా చైతన్యమే శ్రీరామరక్షగా భావిస్తూ ఉన్నాం. ఎంత ఎక్కువ చైతన్యం తీసుకురాగలిగితే, ఎంత ఎక్కువ జాగృతి చేయగలిగితే ఆ మేరకు డ్రగ్స్ వినియోగం తగ్గే అవకాశం ఉంది. కేవలం ప్రభుత్వం చట్టాల రూపంలో ఇది పరిష్కారం కాదు. పుస్తకాల్లో, పాఠ్యాంశాల్లో డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పానీయాల యొక్క దుష్ఫలితాలను వివరిస్తూ పాఠ్యాంశాలు ఉండాలి. ఎక్సైజ్ ఆదాయంలో కనీసం 1% ఉన్న ఈ మత్తు పానీయాలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల గవర్నమెంట్ ఆసుపత్రుల్లో డీ అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి. వాటిని బలోపేతం చేయటం, అక్కడ డాక్టర్లు, నర్సులు ఆ పోస్టులను మొత్తం పూర్తి చేయటం, వారికి మందులు సకాలంలో అందించేట్టు ఏర్పాటు చేయటం ఇవి చాలా అవసరం. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడా డీ అడిక్షన్ సెంటర్స్కి సందర్శించి అక్కడ ఉన్నాయనే విషయాన్ని అడిక్ట్ అయిన చాలామందికి తెలియజేయాలని చెప్పని కోరుతూ ఉన్నాను. రేపు జరిగే 2K రన్ని జయప్రదం చేయాలని అన్ని పౌర సంస్థలకి, విద్యా సంస్థలకి విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి యువత వెన్నెముక లాంటి వాళ్ళు. ఈ దేశ భవిష్యత్తు సరిగ్గా ముందుకు వెళ్ళాలంటే యువత సరైన మార్గంలో నడవటం, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి, ఇతర అంశాలు ముఖ్యమైనవి మనందరికీ తెలుసు. కానీ ఇవాళ మన రాష్ట్రంలో గంజాయి, మాదక ద్రవ్యాల ఉత్పత్తి, వినియోగం, వాడకం చాలా పెద్ద స్థాయిలో జరుగుతుంది. ఇది చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా పౌర సమాజం కూడా ఇందులో పాత్ర వహించి అందరినీ కలుపుకుని ఈ మత్తు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాలని భావించాం. అందులో భాగంగానే గుంటూరులో కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు, పౌర సంస్థలు, ప్రజా సంఘాలు, డాక్టర్లు, లాయర్లు, యువత, స్టూడెంట్స్, ఉమెన్స్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ కలుపుకుని మొన్న ఏప్రిల్ 1వ తేదీన యాంటీ డ్రగ్ ఫోరం అనేది ఫామ్ చేయడం జరిగింది. దాదాపు 26 సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి. అందరం కలిసి రానున్న కాలంలో ఈ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గుంటూరు జిల్లాలో, గుంటూరు పట్టణంలో ముఖ్యంగా ప్రచారం చేయాలని భావించాం. అందులో భాగంగానే మొట్టమొదటి కార్యక్రమంగా రేపు 21వ తారీఖున ఏప్రిల్ 21 ఉదయం 8 గంటలకి శంకర్ విలాస్ సెంటర్ నుంచి 2K వాక్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కమిటీ నిర్ణయించింది. దాన్ని జయప్రదం చేయటం కోసం నగరంలో ఉన్నటువంటి అన్ని పౌర సంస్థల్ని, ప్రజా సంఘాలని, ముఖ్యంగా విద్యా సంస్థల యజమానుల్ని కూడా మేము
ఈ మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నాం. యూత్ దీని బారిన పడకుండా ఉండాలంటే వారి పాత్ర కూడా ఉండాలి. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమంలో అన్ని కాలేజీ యాజమాన్యాలు, విద్యాలయాలు, విద్యాసంస్థలు యాజమాన్యాలు కూడా తమ పిల్లల్ని ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయాలని చెప్పి, అలాగే మహిళలు పెద్ద ఎత్తున, ఎందుకంటే బాధితులు ముఖ్యంగా వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా యాంటీ డ్రగ్స్ ఫోరం తరపున మేము అందరినీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాలను అరికట్టవచ్చని అన్నారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి అగ్ని ప్రమాదాలను నివారించడమే ప్రధాన ఉద్దేశమని అన్నారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో ప్రమాదాలు జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అగ్నిమాపక వారోత్సవాలు అనేవి ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 20 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతుంటాయి. ఈ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడానికి ముఖ్యమైన కారణం 1944లో బాంబే డాక్యార్డ్లో జరిగినటువంటి అతి ఘోర అగ్ని ప్రమాదము. అందులో ఆ అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఎక్స్ప్లోజన్ అయ్యి వేల మంది సామాన్య ప్రజలతో పాటు 66 మంది అగ్నిమాపక సిబ్బంది కూడా తమ ప్రాణాలను పోగొట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటందుకు ప్రతి సంవత్సరం కూడా దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరపబడతాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి అగ్ని ప్రమాదాలను నివారించడమే ముఖ్య ఉద్దేశము. సో అందుకని మొదటి రోజు ఏప్రిల్ 14 ఎవరైతే అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినటువంటి అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పిస్తూ వారోత్సవాలు ప్రారంభించబడతాయి. అదేవిధంగా 15th, 16th, 17th, 18th అట్లా 20th వరకు మనకున్నటువంటి బిల్డింగ్స్ అనేక రకాలమైన బిల్డింగ్స్ ఉన్నాయి. అవి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అని, ఎడ్యుకేషనల్ బిల్డింగ్స్ అని, హాస్పిటల్స్, ఇండస్ట్రీసు, ఇలా వివిధ రకాలైనటువంటి బిల్డింగులలో జరిగేటటువంటి అగ్ని ప్రమాదాలకు ఒక్కొక్క రోజు ఒక బిల్డింగ్ను తీసుకొని అందులో ఎటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది, సో అలాంటివి జరగకుండా మీరు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ ఒక వారం రోజుల పాటు అగ్నిమాపక వారోత్సవాలు దేశవ్యాప్తంగా జరపబడతాయి. మన గుంటూరు జిల్లాలో కూడా 14వ తారీఖు కమమరేషన్ పీరియడ్ జరిగింది. అదేవిధంగా 15వ తారీఖు మనము ఇంపార్టెంట్ పబ్లిక్ ప్లేసెస్లో అంటే బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్ ఇలాంటి వాటిల్లో మనం ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా అక్కడికి వెళ్ళి పాంప్లెట్స్ పంచడం, అదేవిధంగా ఈ సంవత్సరం మనము పోస్టర్స్ కూడా వేయించినాము. ఆ పోస్టర్స్ను ముఖ్యమైన ప్రదేశాల్లో అంటించడము, వాటి గురించి పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయడము, వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే అగ్నిమాపక శాఖకు మీరు ఎలా సమాచారం ఇవ్వాలి, ఈ అగ్నిమాపక శాఖ వాళ్ళు మీ దగ్గరికి వచ్చేసరికి టైం పడుతుంది కాబట్టి ఆలోపు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు 17వ తారీఖు స్కూల్స్లో అంటే స్కూల్స్ ఎగ్జామ్ జరుగుతున్నాయి, అయినా కూడా మార్నింగే వెళ్ళి అక్కడ స్కూల్స్లో పిల్లలకు అదేవిధంగా టీచర్స్ కూడా ఈ అగ్ని ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. అదేవిధంగా రేపు వచ్చి ఇండస్ట్రీస్ మీద ఇండస్ట్రియల్ సేఫ్టీ మనకు 22 హజార్డస్ ఇండస్ట్రీ ఉన్నాయి. ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా ఈ ఇండస్ట్రీలకు వెళ్ళి అక్కడ మాక్ డ్రిల్ కూడా కండక్ట్ చేస్తాం. మాక్ డ్రిల్ అంటే మనకు తెలిసిందే, ఒక ప్రమాదం జరిగినట్లు ఊహించుకొని సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతటా వాళ్ళే ఎలా బయటికి రావాలి, బయటకు వస్తూ అక్కడ వర్క్ కూడా డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. ఇండస్ట్రీస్ అంటే పెద్దగా ఉంటాయి, అక్కడనే సేఫ్టీ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, గాయపడిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా వాళ్ళని రెస్క్యూ చేయాలి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్తో ఫైర్ ఫైటింగ్ ఎలా చేయాలి అంటే అగ్నిమాపక శాఖ అక్కడికి చేరుకోబోయేసరికి అనే దాని మీద రేపు కూడా ఇండస్ట్రీస్లో పెద్ద ఇండస్ట్రీస్లో ప్రతి ఫైర్ స్టేషన్ పరిధిలో కూడా మేము అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. అదేగా 19th కూడా మనకు హాస్పిటల్ సేఫ్టీ, హాస్పిటల్స్లో కూడా ఎటువంటి హజార్డ్ ఉంటుంది, ఫైర్ హజార్డ్ ఉంటుంది. సో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద 19th సండే అయినప్పటికి కూడా మేము ఆల్రెడీ డిఎం అండ్ హెచ్ఓ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. ఆ రోజు అన్ని హాస్పిటల్స్, ఎందుకంటే మనము
ఒకే రోజు అన్ని హాస్పిటల్లో అవేర్నెస్ కండక్ట్ చేయలేము. అందుకని ప్రతి హాస్పిటల్ నుంచి ఒకరు ఖచ్చితంగా ఎవరైతే సేఫ్టీ చూసుకుంటున్నారో వాళ్ళు వచ్చి మనము కిమ్స్ శిఖరాలో ప్లాన్ చేస్తున్నాం. ప్రతి హాస్పిటల్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వచ్చి వాళ్ళ హాస్పిటల్లో ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ఉన్నదని ఒక మెగా ఈవెంట్ లాగా పెడుతున్నాం. సో ఇంటరాక్ట్ అయ్యి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళకు ఉన్నటువంటి ల్యాబ్సెస్ ఏమిటో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు పోయి అవి తీసుకునే విధంగా హాస్పిటల్ సేఫ్టీ మీద మనకు 19 జరుగుతుంది. 20వ తారీఖు కంక్లూజన్ డే. ఈ వారం రోజుల పాటు మనం చేసినటువంటి ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, అంటే రెసిడెన్షియల్ వాళ్ళు కానీ, ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ అందరినీ పిలిపించి ఏదైతే ఎక్కువ పిలిపిటి ఒక కాన్ఫరెన్స్ లాగా వాళ్ళ నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని స్కూల్స్లో కూడా మేము కొంచెం కాంపిటీషన్స్ పెడుతున్నాం. అలా పిల్లలు ఎవరైనా బాగా పెర్ఫామ్ చేసి ఉంటే వాళ్ళకి ప్రైజ్లు ఇవ్వడము. అదేవిధంగా మనం ప్లాన్ చేస్తున్నాము ఏవైతే హాస్పిటల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ మన ఫైర్ సేఫ్టీ బాగా ఈ గుంటూరు జిల్లాలో అత్యుత్తమంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించిన వాళ్ళకు కూడా ఒక మెమెంటోస్, వాళ్ళకి అప్రిషియేషన్ లాగా అది చేయాలనేది 20వ తారీఖు ప్లాన్ చేస్తున్నాము. సో 20వ తారీఖుతో పాటు ఈ వారోత్సవాలు ముగుస్తుంది. ఫర్దర్గా ఈ వారోత్సవాలలో మేము ఒక అంటే ఎక్కువ కార్యక్రమాలు చేస్తుంటాం. అలా కాకుండా ప్రతి సంవత్సరం పొడుగునా కూడా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కామన్గా జరుగుతూ ఉంటాయి. వారోత్సవాలలో ఇంకొంచెం ఎక్కువగా చేస్తాం, ఎక్కువ మందికి సమ్మర్ కాబట్టి. అదేవిధంగా ఈ వారోత్సవాలు కాబట్టి మామూలు రోజుల్లో కూడా ప్రతి స్టేషన్ పరిధిలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఈ నెల 26 నుంచి AITUC రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలకు సంబంధించిన పోస్టర్లను ఫెడరేషన్ నాయకులు వెలుగురి రాధాకృష్ణ, మెడ హనుమంతరావు, రావుల అంజుబాబు, సురేష్, కోట మాల్యాద్రి కొత్తపేట CPI కార్యాలయంలో శుక్రవారం ఆవిష్కరించారు. తిరుపతి నగరంలో 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు మహాసభలు కొనసాగుతాయని తెలిపారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం సుదీర్ఘంగా చర్చలు జరిపి పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. రాష్ట్ర మహాసభలను తిరుపతి నగరంలో రాష్ట్ర మహాసభలను 26వ తేదీన రాష్ట్ర మహాసభలను ఈ నెల 26వ తేదీన తిరుపతి నగరంలో AITUC రాష్ట్ర 18వ మహాసభలను 18వ రాష్ట్ర మహాసభలను 26వ తేదీ తిరుపతిలో జరగనున్న శ్రామిక ర్యాలీని 26వ తేదీ తిరుపతిలో జరగనున్న శ్రామిక ర్యాలీని ఈ నెల 26వ తేదీ నుండి 28వ తేదీ వరకు తిరుపతిలో AITUC 18వ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి. ఈ మహాసభలు జయప్రదం చేయాలని ప్రజలందరికీ, శ్రామిక వర్గ మొత్తం ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 26వ తేదీ మహాసభల సందర్భంగా తిరుపతిలో మధ్యాహ్నం 2 గంటలకి శ్రామిక జన ర్యాలీ ప్రారంభమవుతుంది. 25,000 మందితో దాదాపుగా ఈ ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతుంది. బహిరంగ సభలో AITUC జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య, అట్లాగే ఇతర కార్మిక సంఘాల పార్టీ నాయకులు పాల్గొంటారు. మొత్తం రాష్ట్రం అంతటా కూడా అనుబంధంగా ఉన్నటువంటి సంఘాల నుండి, ఏరియాల నుండి, జిల్లాల నుండి దాదాపు 600 మందికి పైగా ప్రతినిధులు 3 రోజుల పాటు కూర్చొని అనేక విషయాల మీద చర్చించి భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా ఒక నూతన పరిస్థితుల్లో ఈ మహాసభలు జరుగుతున్నాయి. నూతన పరిస్థితి ఏమంటే, ఇప్పటి వరకు కార్మిక కోడ్లని 4 కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ కార్మిక వర్గం తిరుగుబాటు చేసింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని సమ్మెలు చేసినా ఈ 4 కార్మిక కోడ్లను ఏప్రిల్ 1వ తేదీ నుండి అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ దుష్ట 4 కార్మిక కోడ్లు అమల్లోకి వచ్చిన తర్వాత నూతన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అమలులో కూడా అమలు కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత కార్మిక వర్గం మీద ఉంది. ఎటువంటి పద్ధతుల్లో ఈ 4 కార్మిక కోడ్లని అమలు జరగకుండా చేయాలనేటువంటిది కూడా ఒక కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర మహాసభల అనంతరం నవంబర్లో జాతీయ మహాసభలు బెంగళూరులో జరగబోతున్నాయి. బెంగళూరులో జరగబోయేటువంటి జాతీయ మహాసభల్లో కూడా ఈ కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక సమస్యల్ని ఇప్పటికే మరి అనేక ప్రభుత్వాలు పనిగట్టలు పెంచడం, అదేవిధంగా మొత్తం కార్మిక వర్గాన్ని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో పెట్టుకోవటం, పర్మనెంట్ అనేటువంటి తీసేయటం,
ఈ విధమైనటువంటి పద్ధతిలో పాల్పడుతూ ఉంది. ఇటీవలనే మనేసార్, నోయిడా అనేక ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో కార్మికులు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. పని గంటలు పెంచి కనీస వేతనాలు ఇవ్వకుండా వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉంటే కార్మికులు భరించలేక వేలాది మంది రోడ్ల మీదకి వచ్చి తమ నిరసనని, తమ ఆగ్రహాన్ని తెలియజేయడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్మిక, కర్షక, ప్రభుత్వ, రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో వామపక్ష ట్రేడ్ యూనియన్లు, రైతు సమన్వయ సంఘాలు అందరూ కలిపి విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఉన్నాం. మొన్న ఫిబ్రవరి 12వ తారీఖున దేశవ్యాప్త సారథ్య సమ్మెలో కూడా సుమారు 25-30 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీదకి వచ్చి బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కార్మిక చట్టాలు స్వాతంత్ర అనంతరం సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్మికులు హక్కులన్నీ హరించబోయి కనీస వేతనాలు లేకుండా, బార్గెనింగ్ కెపాసిటీ లేకుండా, ఉద్యోగ భద్రత లేకుండా అటువంటి పరిస్థితులు 4 లేబర్ కోడ్లలో వస్తూ ఉన్నాయి. సంఘం పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు మొత్తం ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 6 లక్షల పరిశ్రమలు మూతపడ్డాయి. ఆ 6 లక్షల పరిశ్రమలు మూతపడడం వల్ల సుమారు 18 లక్షల మంది కార్మికులు రోడ్డు మీద పడ్డారు. సుప్రీంకోర్టు సమాన పని సమాన వేతనాలు చెప్పినా కూడా కనీసం 26,000 సమాన వేతన సమాన పని కూడా ఇవ్వట్లేదు. అన్ని వర్గాల ప్రజలకి ఇవాళ వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టడం కోసం రేపు 26 నుండి 29 వరకు జరిగే తిరుపతి రాష్ట్ర మహాసభల్లో ఒక చర్చా వేదికగా తీసుకొని రానున్న రోజుల్లో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజల కోసం ఏఐటీసీ, వామపక్ష ట్రేడ్ యూనియన్లన్నీ బలోపేతం చేసి కార్మిక హక్కులు కాపాడటం కోసం, 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించడం కోసం, 4 లేబర్ కోడ్లు రద్దు చేయడం కోసం కృషి చేస్తామని చెప్పేసి మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. రేపు 26, 29 జరిగే తిరుపతి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాం. కార్మికుల పక్షాన మరి వామపక్ష కార్మిక సంఘాలు మొత్తం కూడా అనేక రకాలుగా అనేక సార్లు ఆందోళన చేయడం జరిగింది. మరి కార్మికులు చేసేటువంటి ఆందోళన ఏమాత్రం కూడా పట్టించుకోకుండా మరి ఏకపక్షంగా తన యొక్క నిర్ణయాలని మరి బలం ఉన్నది, పార్లమెంట్లో బలం ఉన్న సందర్భంగా మరి అతను ముందుకు చేసుకోవడం వల్ల జరుగుతుంది. ఈ ఫిబ్రవరి 8వ తేదీన భారతదేశ వ్యాప్తంగా దాదాపుగా 30 లక్షల మంది కార్మికులు రోడ్డు మీదకి వచ్చి హక్కుల కోసం పోరాటం చేస్తే కనీసం ఎందుకు చేస్తున్నారని కూడా ఆలోచన చేయకుండా, కార్మిక నాయకులతో సంప్రదించకుండా తన యొక్క పంతం నెగ్గేందుకు అశ్రద్ధ చేసి తన చేసినటువంటి ఈ అమలు చేసుకుంటూ పోతున్నాడు. కాబట్టి రేపు 26వ తేదీన తిరుపతి మహానగరంలో జరిగేటటువంటి బహిరంగ సభలో ఈ కార్మికుల హక్కుల కోసం, చట్టాలని రక్షించుకోవడం కోసం పెద్ద ఎత్తున ముందు భవిష్యత్తు ప్రణాళిక అనేది రూపొందించడం జరుగుతుంది. కాబట్టి యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా రేపు జరగబోయేటువంటి రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటాం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.